ఓకే, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ అండ్ అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీ అండి. మరి ఇందులో ఏముందో చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుని తర్వాత చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? శ్రవంతి. శ్రవంతి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నల్గొండ. నల్గొండ. ఓకే, హాయ్. హాయ్. మీ పేరు? పూర్ణిమ. పూర్ణిమ గారు, మీరు ఎక్కడి నుంచి? ముషీరాబాద్. ముషీరాబాద్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదా. సో ఇక్కడికి వచ్చాకే పరిచయమా? సో రెడీయా మరి ఇద్దరు కూడా వంట చేయడానికి? ఓకే. సో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ చూస్తాను. సో ఇందులో ఏమొస్తే అది మెయిన్ బేస్గా చేసుకొని వంట చేయాలి, తెలుసు కదా? ఓకే, సో చూద్దాం ఫస్ట్ ఇందులో ఏముందో ఈరోజు. సగ్గుబియ్యం. సో సగ్గుబియ్యం అనగానే ఎక్కువ స్వీట్సే మనకి ఐడియా వస్తాయి కదా. సో అక్కడక్కడ కొంచెం హాట్ అంటే ఉప్మా ఇట్లాంటివి కూడా ట్రై చేస్తున్నారు ఈ మధ్య. సో మీ ఇద్దరు కూడా ఏం చేయొచ్చో ఫాస్ట్గా ఆలోచించేసుకొని నాకు చెప్తే మనం వంట స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఫాస్ట్గా థింక్ చేసేసుకోండి. సగ్గుబియ్యము పెరుగు వడలు డిసైడ్ అయిపోయారా? సగ్గుబియ్యంతో పెరుగు వడలు బాగుంటాయా? సగ్గుబియ్యంతో. ఓకే ఓకే, మరి సగ్గుబియ్యం పెరుగు వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సగ్గుబియ్యం పెరుగు వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, పెరుగు 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి? పిండి కలుపుకోవాలండి. సగ్గుబియ్యం నానబెట్టుకోవాలండి. స్టవ్ కూడా ఆన్ చేద్దాం, ఆయిల్ హీట్ అవుతుంది. కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఓన్లీ పచ్చిమిర్చి పేస్టా? కొద్దిగా సాల్ట్. ఓకే. జీలకర్ర. ఉడికించిన ఆలుగడ్డ. ఓకే, సో అయితే ఇప్పుడు మనము సగ్గుబియ్యం వేసేసుకొని అందులో పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. అదే అంటే సరిపోతుందా మనకి ఆ క్వాంటిటీ? సరిపోతుందండి. అలాగే జీలకర్ర అండ్ ఆ బంగాళదుంప ఎందుకు మళ్ళీ? ఇది లూజ్ అయిపోతుంది కదా, దానికి బంగాళదుంప. ఓకే, వడలు మంచిగా షేప్లో రావడానికి, బైండింగ్ కోసం. కొద్దిగా కొత్తిమీరనండి, కరివేపాకు, పెరుగు అండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి నానబెట్టాలి? కలిపి నానే అవసరం లేదండి, ఒక ఆయిల్ వేడేంత వరకు 2 మినిట్స్. అంటే ఫస్ట్ మనం ఇవి నానబెట్టుకొని కలిపేసుకోవాలి అని. ఓకే ఓకే. ఓన్లీ బంగాళదుంప బేస్ ఒకటి సరిపోతుందా? సరిపోతుందండి. ఓకే, సో ఇది కూడా ఎలాగో కొంచెం అంటే స్టిక్కీగా అవుతుంది కాబట్టి మనకి వేయడానికి వచ్చేస్తుంది బాగానే. ఓకే, బంగాళదుంప కాకుండా ఏదన్నా పిండి బేస్ తీసుకుంటే అలా బాగోదా? బాగానే ఉంటుందండి, కాకపోతే బంగాళదుంప టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే ఓకే. సో అయితే మనకు ఒకవేళ బైండింగ్ సరిపోలేదు అనుకుంటే మనము ఆలునే వేసుకోవచ్చు. ఆలు వేసుకోవచ్చు, రవ్వ కూడా వేసుకోవచ్చు. ఏం రవ్వ వేసుకోవచ్చు? ఉప్మా రవ్వ. ఉప్మా రవ్వ. ఓకే. ఇంక ఇది కలిపేసుకున్న తర్వాత ఏమి పిండి ఇది పక్కన పెట్టడం అలా ఏం అక్కర్లేదు కదా? నానాలా? 2 మినిట్స్ అండి, జస్ట్ అలా, జస్ట్ 2 మినిట్స్. ఓకే. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయితే మనము వడలు వేసుకోవడమేనా? అయితే ఇవి మనం సింపుల్ గానే చేసుకోవచ్చు. సో జస్ట్ ఇవి నానబెట్టుకుంటే కొంచెం సేపు సరిపోతుంది, ఎందుకంటే మరీ ఎక్కువ నానబెట్టుకున్నా బాగా మెత్తగా అయిపోతాయి కదా. 2 అవర్స్ 2.5 అవర్స్ చాలండి. ఓకే, 2 అవర్స్ నానబెట్టాలా? వాటర్ తీసేయాలి. ఈ వడలు మీరే ట్రై చేశారండి? ఎక్కడైనా చూసారా? లేదండి, మా కో సిస్టర్ చేస్తుంటే తన దగ్గర చూసాను. ఓహోహో, అలాగా. సో ఇవి బాగా క్రిస్పీగా ఉంటాయా మనకి? సాఫ్ట్ గా వస్తాయా? సాఫ్ట్ గా వస్తాయి. ఏం చెప్తే దానికి బుర్రం అంటే ఎలాగ నాకు అర్థమవుతుంది. సాఫ్ట్ గా వస్తాయా, క్రిస్పీగా వస్తాయా? క్రిస్పీగా వస్తాయి. క్రిస్పీగా వస్తాయి. ఓకే. గరికిస్తాను ఇప్పుడే కాదండి, కొద్దిగా పట్టుకుంటా రెడీగా. ఇదేం విడిపోదు కదా మధ్యలో? విడిపోదు. అది మళ్ళీ సగ్గుబియ్యం ఎక్కువ టైం పడితే విడిపోతుందండి. అంటే ఎక్కువసేపు నానబెట్టేసి మనం ఇలానే ఎక్కువసేపు పెడితే విడిపోతుంది. ఓకే ఓకే. సో కాబట్టి కొంచెం చూసుకుంటూ వేసేసుకోవాలి. ఓకే, నైస్.
పూజలు చేస్తుంటారండి మీరు బాగా? చేస్తున్నాం. నవరాత్రులు బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారా? చేస్తున్నాం. చక్కగా అమ్మవారికి వేరే వేరే నైవేద్యాలు అలా పెడుతూ. చేస్తున్నాం. మీ ఇప్పుడు కో సిస్టర్ అన్నారు కదా, అంటే అందరు కలిసి ఉంటారా లేకపోతే ఎలా? కంబైన్ ఫ్యామిలీ అండి. జాయింట్ ఫ్యామిలీ. ఎంతమంది? మేమా ఆ, 3 బ్రదర్స్, మేము 3 కో ముగ్గురు. సిస్టర్స్. అందరూ ఒక దగ్గరే ఉంటారా? అందరూ ఓ దగ్గర ఓ నైస్. సో అప్పుడు ఇలాంటి పండగల టైంలో ఇంకా బాగా హడావిడిగా ఉంటుంది కదా? అవునండి. ఇది చూడండి ఇంకొంచెం వేగాల. ఇంకా కొద్దిగా ఇది ఆలు ఉన్నందుకు బ్లాక్ అనిపిస్తుందండి. అలా ఓకే ఓకే, రోస్ట్ అయినట్టుగా. రోస్ట్ అయిన. నీ వారు ఏం చేస్తుంటారు? టెంట్ హౌస్ బిజినెస్ ఉందండి. బిజినెస్. ఓకే ఓకే. సో మీరందరూ చక్కగా ఇంట్లోనేనా? కో సిస్టర్స్ అందరూ. మీకు పిల్లలు ఎంతమంది? లేరండి. లేరా? ఓకే. సో సరిపోతాయి ఇవి? చాలండి. చూడండి ఇది తీద్దామంటే తీద్దాము. ఇక ఒక 2 minutes ఫ్రై అయితే. సో ఇది తీయొచ్చా మనం? తీయచ్చు. సో మనకు బంగాళదుంప అదంతా ఉంది కాబట్టి అది పైదంతా క్రిస్పీగా అవుతుందేమో కదా. ఇది ఇది తీసేయండి. సగ్గుబియ్యం ఇంకేమైనా హాట్ వెరైటీ చేస్తారా? సగ్గుబియ్యం కిచిడి అండి. కిచిడి. ఓ, మీ ఇంట్లో ఎక్కువ హాట్ ఎక్కువ ఇష్టపడతారా ఏమిటి? హాటేనండి. హాట్ ఎక్కువ, స్వీట్స్ తక్కువ. స్వీట్స్ తక్కువ. సో కాబట్టి వెరైటీస్ అన్ని మీరు హాట్ లోనే ట్రై చేస్తూ ఉంటారా అయితే? ఓ ఓకే. సో ఇవి కూడా వేగిపోయాయి చక్కగా. ఓకే. కొత్తిమీర పచ్చిమిర్చితో కొంచెం గార్నిష్. ఓకే, రెడీ. ఓకే, మరి వేడివేడిగా సగ్గుబియ్యం పెరుగు వడలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ వడల తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. సగ్గుబియ్యం పెరుగు వడలు తయారు చేసే విధానం. ఒక బౌల్లో నానబెట్టిన సగ్గుబియ్యం, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, ఉడికించిన బంగాళదుంపలు, కొత్తిమీర, కరివేపాకు, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో వడల్లా వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సగ్గుబియ్యం పెరుగు వడలు రెడీ.